ఈ దేశంలో ప్రశ్నని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గమైన దయనీయమైన పరిస్థితికి ఈరోజు 12 సంవత్సరాల అధికారాన్ని అనుభవించినటువంటి బీజేపీ పార్టీ దిగజారుతా ఉంది. ఎందుకంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా ఆయన దేశద్రోహం అంటా ఉన్నారు. పార్లమెంటు బయట ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కలిసి సమస్యల గురించి ప్రస్తావన చేస్తే వాళ్ళని దేశద్రోహులు అంటా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఈరోజు ఆలోచన విధానాన్ని బీజేపీ ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు నిన్నటి రోజున దాదాపుగా 100 మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేవైఎం గూండాలు విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో తూగుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడులకు దిగబడుతూ ఉన్నారు. ఎంత భయంగా ఈరోజు వీళ్ళ 12 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈరోజు వాళ్ళు తీవ్ర భయాందోళనలకు గురవుతూనే వాళ్ళ ఉనికిలో ఉండడం కోసం ఈ రకమైనటువంటి దాడులకు దిగబడుతూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఈ రాహుల్ గాంధీ మాటని మేము ఏకీభవిస్తా ఉన్నాం. పిఎం మోడీ ఈజ్ కాంప్రమైజ్డ్ అని చెప్తా ఉన్నాం. పిఎం మోడీ ఈ సరెండర్ అని చెప్తా ఉన్నాం. మీరు ప్రధాన అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి మీరు సరెండర్ అయ్యారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో పండిన పంటలకు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతా ఉన్నారు. కానీ ఈరోజు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార ధాన్యాలకు మాత్రం సున్నా చేస్తారంట సుంకాన్ని. ఎంత దుర్మార్గం అండి! ఈరోజు పార్లమెంటు సాక్షిగా 9,600 మంది ప్రతి సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి పార్లమెంటు రిపోర్ట్లు ఇస్తా ఉంటే ఈరోజు ఆ రైతులకు అండదండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమెరికాకు తొత్తులుగా మారి ఈరోజు దేశాన్ని దేశ ప్రయోజనాలని అమెరికా కాళ్ళ కింద తాకట్టు పెడతా ఉన్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశ ప్రయోజనాల కోసం మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీగా ఎన్ఎస్వై విద్యార్థి సంఘంగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.